హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం భారతదేశ చరిత్రలో భాగంగా మొఘల్ సామ్రాజ్యం అనే టాపిక్లో ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్. మొదటి ప్రశ్న, మొఘలులు మధ్య ఆసియాలోని ఏ ప్రాంతానికి చెందినవారు? మొఘలులు మధ్య ఆసియాలోని ఏ ప్రాంతానికి చెందినవారు? ఇరాన్, ఇరాక్, మంగోలియా, పైవన్నీ. ఇరాన్, ఇరాక్, మంగోలియా, పైవన్నీ. చూడండి ఆన్సర్ ఒకసారి చూస్తే మంగోలియా ప్రాంతానికి చెందినవారు. బాబర్ కాబుల్ను ఎప్పుడు ఆక్రమించాడు? బాబర్ కాబుల్ను ఎప్పుడు ఆక్రమించాడు అనేది ప్రశ్న. ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఇక్కడ ఆన్సర్ 1504లో ఆక్రమించాడు. 1526లో బాబర్ ఆక్రమించిన ప్రాంతం ఏది? వీటిలో ఇవ్వబడిన వాటిలో 1526లో బాబర్ ఆక్రమించిన ప్రాంతాలు తెలపండి. ఢిల్లీ, ఆగ్రా, అజ్మీర్ లేదా ఢిల్లీ, ఆగ్రా రెండువా? ఏవి అని అడిగాడు. ఇక్కడ బాబర్ ఆక్రమించిన ప్రాంతాలను చూస్తే 1526లో ఢిల్లీని ఆక్రమించాడు మరియు ఆగ్రాను ఆక్రమించాడు. 1526లో చూడండి 1526లో జరిగిన యుద్ధం ఏంటి అని అడిగాడు. ఇక్కడ 1526లో జరిగిన యుద్ధం ఏంటి? రెండో పానిపట్టు యుద్ధం, మొదటి పానిపట్టు యుద్ధం, మూడో పానిపట్టు యుద్ధం, కాబుల్ యుద్ధం. ఏది అని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ మొదటి పానిపట్టు యుద్ధం. మొదటి పానిపట్ యుద్ధంలో ఇబ్రహీం లోడిని ఎవరు ఓడించారు? మొదటి పానిపట్ యుద్ధంలో ఇబ్రహీం లోడిని ఎవరు ఓడించారు? ఆన్సర్ బాబర్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ క్వశ్చన్, భారత యుద్ధ రంగంలో మర ఫిరంగులను ప్రవేశపెట్టిన వారెవరు? ఆన్సర్ బాబర్. నెక్స్ట్ క్వశ్చన్, బాబర్ పాలనా కాలాన్ని తెలపండి. చూడండి బాబర్ యొక్క పాలనా కాలాన్ని తెలపమని అడిగాడు. ఇక్కడ 1526 నుంచి 1529, 1526 నుంచి 56, 1526, 1530 మధ్య కాలమా, 1526, 1540 మధ్య కాలమా? ఏది బాబర్ యొక్క పరిపాలనా కాలం అన్నాడు. ఆన్సర్ 1526 నుండి 1530 మధ్య కాలం. నెక్స్ట్ క్వశ్చన్, హుమాయూన్ను ఓడించి ఇరాన్కు తరిమిన రాజు ఎవరు? చూడండి హుమాయూన్ను ఓడించి ఇరాన్కు తరిమిన రాజు శివాజియా, పృథ్వీరాజ్ చౌహానా, షేర్ ఖానా, ఇబ్రహీం లోడియా? ఎవరు అని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ షేర్ ఖాన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇరాన్లో హుమాయూన్కు సహాయపడింది ఎవరు? ఇరాన్లో హుమాయూన్కు సహాయపడింది ఎవరు అని అడిగాడు. ఇక్కడ ఫ్రెండ్స్ సలీమా, ఫరీటా, సఫావిద్ షానా, బీర్బలా? ఎవరు అని అడిగాడు. చూడండి ఆన్సర్ సఫావిద్ షా. 1556లో చూడండి 1556లో ప్రమాదవశాత్తు మరణించిన మొఘల్ చక్రవర్తి ఎవరు? ప్రమాదవశాత్తు మరణించిన మొఘల్ చక్రవర్తి బాబరా, హుమాయూనా, జహాంగీరా, షాజహానా? ఎవరు ప్రమాదవశాత్తు మరణించారు? ఆన్సర్ హుమాయూన్. నెక్స్ట్ క్వశ్చన్, అక్బర్ పరిపాలనా కాలాన్ని తెలపండి. చూడండి అక్బర్ యొక్క పరిపాలనా కాలం అడిగాడు. ఇక్కడ 1526, 56, 1556, 1605, 1508, 1556, 1605, 1627? ఏది అక్బర్ పరిపాలనా కాలం అన్నాడు. ఆన్సర్ 1556, 1605 మధ్య కాలం. నెక్స్ట్ క్వశ్చన్, అక్బర్ 1556లో చూడండి అక్బర్ 1556లో చక్రవర్తి అయ్యే నాటికి ఆయన వయస్సు ఎంత? చూడండి అక్బర్ ఏ వయస్సులో చక్రవర్తి అయ్యాడని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ 13 ఏళ్ల వయస్సు. అక్బర్ మొదటగా ఆక్రమించిన ప్రాంతాలేవి? అక్బర్ మొదటగా ఆక్రమించిన ప్రాంతాలను అడిగాడు. ఇక్కడ ప్రాంతాలు అడిగాడు ఫ్రెండ్స్. ఆన్సర్ బెంగాల్, మధ్య భారత్, రాజస్థాన్. కింది వారిలో అక్బర్ కుమారుడు ఎవరు? చూడండి అక్బర్ కుమారుణ్ణి అడిగాడు. ఆన్సర్ జహంగీర్. జహంగీర్ పరిపాలనా కాలం
చూడండి జహంగీర్ పరిపాలనా కాలాన్ని అడిగాడు ఫ్రెండ్స్. చూడండి క్వశ్చన్స్ ఇలా ఉన్నాయి, కానీ మీరు వన్ వే ఆన్సర్ కాకుండా ఈ మధ్య కాలంలో పరిపాలనా కాలాలు అక్బర్ కానీ, జహంగీర్ కానీ, బార్బర్ కానీ ఇలా క్వశ్చన్స్ ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా ఇస్తున్నాడు ఫ్రెండ్స్, గమనించగలరు. చూడండి ఇక్కడ జహంగీర్ పరిపాలనా కాలం అడిగాడు. 1605 నుంచి 1627 మధ్య కాలంలో జహంగీర్ పరిపాలన చేశాడు. నెక్స్ట్ క్వశ్చన్, దక్కన్ ప్రాంతంలో రాజ్య విస్తరణ కొనసాగించిన వారు ఎవరు? దక్కన్ ప్రాంతంలో రాజ్య విస్తరణ కొనసాగించిన వారు ఎవరు? ఆన్సర్ షాజహాన్. ఏ చక్రవర్తి మరణం తర్వాత ఆయన ముగ్గురి కుమారుల మధ్య వారసత్వ యుద్ధం జరిగింది? చూడండి, ఏ చక్రవర్తి మరణం తర్వాత ఆయన ముగ్గురి కుమారుల మధ్య వారసత్వ యుద్ధం జరిగింది? ఆన్సర్ ఔరంగజేబ్. స్థానిక రాజుల తిరుగుబాట్లను ఎదుర్కొన్న మొఘల్ చక్రవర్తి ఎవరు? స్థానిక రాజుల తిరుగుబాట్లను ఎదుర్కొన్న మొఘల్ చక్రవర్తులు ఎవరు? ఆన్సర్ ఔరంగజేబ్. ఔరంగజేబుపై తిరుగుబాటు చేసిన సిక్కు మత గురువు ఎవరు? ఇక్కడ చూడండి, ఔరంగజేబుపై తిరుగుబాటు చేసిన సిక్కు మత గురువు గురు తేజ్ బహదూర్, గోవింద్ సింగ్, అర్జున్ సింగ్ లేదా గురు తేజ్ బహదూర్ మరియు గోవింద్ సింగ్, వీరిలో ఎవరు అని అడిగాడు. ఆన్సర్ గురు తేజ్ బహదూర్ సింగ్, గోవింద్ సింగ్. ఔరంగజేబ్ కాలంలో మరాఠీ స్థాపకుడు ఎవరు? ఔరంగజేబ్ కాలంలో మరాఠీ రాష్ట్ర స్థాపకుడు ఎవరు అని అడిగాడు. శివాజియా, రెండో బాజీరావా, మహదాజీ షిండేనా, నానా సాహెబా, ఎవరు అని అడిగాడు. ఆన్సర్ శివాజీ. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు. నెక్స్ట్ క్వశ్చన్, ఔరంగజేబ్ ఆక్రమించిన ప్రముఖ దక్కన్ ప్రాంతాలు ఏవి? చూడండి, ఔరంగజేబ్ ఆక్రమించిన దక్కన్ ప్రాంతాలు అడిగాడండి. ఇక్కడ దక్కన్ ప్రాంతాలు ఏవి? బీజాపూర్, గోల్కొండ, బీదర్ అండి. ఇక్కడ ఏది అని అడిగాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆన్సర్ చూస్తే బీజాపూర్, గోల్కొండ. మొఘలులతో వివాహ సంబంధాలు ఏర్పాటు చేసుకున్న స్థానిక రాజులు ఎవరు? చూడండి, మొఘలులతో వివాహ సంబంధాలు ఏర్పాటు చేసుకున్న స్థానిక రాజులు ఎవరు? చాళుక్యుల, విజయనగర రాజుల, రాజపుత్రుల, చోళుల, ఎవరు అని అడిగాడు. ఇక్కడ చూడండి, ఆన్సర్ రాజపుత్రులు. నెక్స్ట్ క్వశ్చన్, మొఘలుల అధికారాన్ని గుర్తించని రాజపుత్రులు ఎవరు? చూడండి, మొఘలుల అధికారాన్ని ఇక్కడ గుర్తించని అన్నాడు. చూడండి, గుర్తించని రాజపుత్రులు ఎవరు? ఆన్సర్ చిత్తోడ్ సిసోడియా. నెక్స్ట్ క్వశ్చన్, జహంగీర్ తల్లి ఏ ప్రాంతపు రాజకుమార్తె అని అడిగాడు. ఇక్కడ చూడండి, జహంగీర్ తల్లి ఏ ప్రాంతపు రాజకుమార్తె? అంబర, జోధ్పుర, ఢిల్లీయా, చిత్తోడా, ఏది అని అడిగాడు. ఇక్కడ చూడండి, జహంగీర్ తల్లి అంబర్ ప్రాంతపు రాజకుమార్తె. నెక్స్ట్ క్వశ్చన్, కింది వారిలో మన్సబ్దారు ఎవరు? మన్సబ్దారు అంటే ఎవరు అని అడిగాడు. చూడండి, కింది వారిలో మన్సబ్దారు అనగా ఎవరు? ఆన్సర్ సైనిక హోదాలో ఉన్నవారు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరికాంది తెలపండి. చూడండి, స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్లలో సరికాంది ఏదో అడిగాడు. చూడండి ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ మధ్యకాలంలో జరిగే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్, టీజీపీఎస్సీ కావచ్చు, ఏపీపీఎస్సీ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కావచ్చు, ఇవి కండక్ట్ చేసే ప్రతి ఎగ్జామ్లో సరైంది ఏదో సరికాంది ఏదో ట్రెండ్ ఫాలో అవుతున్నారు ఫ్రెండ్స్. ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి. చూడండి, ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లో ఏది సరికాంది అన్నాడు. మన్సబ్దార్ గుర్రపు రైతులను పోషించాలి, మన్సబ్దార్ రాజు రాజభవనాన్ని కాపాడాలి, మన్సబ్దార్ గుర్రాలకు ముద్ర వేయించని అవసరం లేదు, మన్సబ్దార్ పదవి వంశ పారంపర్యంగా రాదు, ఏది సరికాందన్నాడు. ఆన్సర్ చూస్తే మన్సబ్దార్ గుర్రాలకు ముద్ర వేయించ అవసరం లేదు అని అనేది సరికాంది. నెక్స్ట్ క్వశ్చన్, మన్సబ్దార్ మరణం తర్వాత అతడి ఆస్తిని ఎవరు జప్తు చేస్తారు? చూడండి, మన్సబ్దార్ మరణం తర్వాత ఆస్తిని ఎవరు జప్తు చేస్తారు అని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ చక్రవర్తి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైన వాక్యం ఏది? సరైన వాక్యం ఇచ్చాడు. చూడండి, ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చి సరైన వాక్యాలు అడిగాడు.
అక్బర్ ఆర్థిక మంత్రి రాజా తోడర్మల్. రాజా తోడర్మల్ భూమిని సర్వే చేయించి పన్ను వసూలు చేశాడు. ఇతడు నగదు రూపంలో పన్ను వసూలు చేశాడు. ఈ రకం పన్ను విధానాన్ని జబ్త్ విధానం అంటారు. చూడండి, ఇక్కడ సరి అయిన వాక్యం అడిగాడు. చూడండి, సరైన వాక్యాలు కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతిపాదన కారణం ఇచ్చి సరైనది ఏదో అడిగాడు. చూడండి, ఇక్కడ ప్రతిపాదన మరియు కారణం ఇచ్చాడు. ఏది సరైనది అడిగాడు. చూడండి, మున్సబ్దారులు, ప్రతిపాదనే, మున్సబ్దారులు జాగీర్లను పాలించేవారు కాదు. జాగీర్లను చక్రవర్తి ప్రత్యక్షంగా పరిస్తున్నందువల్ల. చూడండి, ఏది సరైనది అన్నాడు. ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఏ సరికాదు, ఆర్ అనేది సరైంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వారిలో రైతులకు అధిక పన్ను చెల్లించనవసరం లేదు అని హామీ ఇచ్చిన వారు ఎవరు? రైతులకు అధిక పన్ను చెల్లించనవసరం లేదు అని హామీ ఇచ్చిన వారు ఎవరు? రాజువా, చక్రవర్తియా, చక్రవర్తిచే నియమితులైన అధికారుల, మున్సబ్దారుల? ఎవరు అన్నాడు. ఆన్సర్ చక్రవర్తిచే నియమితులైన అధికారులు హామీ ఇచ్చారు. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ క్వశ్చన్, జాగీర్దారులను చక్రవర్తి ఎన్ని సంవత్సరాలకు మార్చేవారు? జాగీర్దారులను చక్రవర్తి ఎన్ని సంవత్సరాలకు మార్చేవారు? 1 లేదా 2, 2 లేదా 3, 3 లేదా 4, 4 లేదా 5? ఎన్ని సంవత్సరాలకు మార్చారు? ఆన్సర్ 2 లేదా 3 సంవత్సరాలకు మార్చేవారు. నెక్స్ట్ క్వశ్చన్, మన్సబ్దారులకు జాగీర్లను సక్రమంగా కేటాయించిన రాజు ఎవరు? మన్సబ్దారులకు జాగీర్లను సక్రమంగా కేటాయించిన రాజు ఎవరు? ఆన్సర్ అక్బర్. నెక్స్ట్ క్వశ్చన్, మన్సబ్దారుల సంఖ్యను పెంచిన మొఘల్ చక్రవర్తి ఎవరు? మన్సబ్దారుల సంఖ్య పెంచిన మొఘల్ చక్రవర్తి ఎవరు? జహంగీర్, అక్బర్, ఔరంగజేబ్, షాజహాన్. వీరిలో ఎవరు పెంచారన్నాడు. ఆన్సర్ ఔరంగజేబ్. జబ్త్ అనే రెవెన్యూ విధానాన్ని ఎవరి కాలంలో ప్రవేశపెట్టారు? జహంగీరా, అక్బరా, ఔరంగజేబా, షాజహానా? ఎవరి కాలంలో ప్రవేశపెట్టారు? ఆన్సర్ అక్బర్. నెక్స్ట్ క్వశ్చన్, జమీందారు విధానానికి సంబంధించి సరైనవి తెలపండి. చూడండి, ఇక్కడ జమీందారు విధానానికి సంబంధించి సరైనది అడిగాడు. స్టేట్మెంట్ ఇచ్చాడు, సరైనది అడిగాడు. వీరు చక్రవర్తి ద్వారా నియమితులు కారు. అధికారం వంశపారంపర్యంగా సంక్రమిస్తుంది. శిస్తు వసూలు చేసినందుకు జమీందారులకు వాటా వస్తుంది. జమీందారులు సొంత సైన్యాన్ని పోషించేవారు. వీటిలో ఏది సరైందన్నాడు. చూడండి, సరైనది గనక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, అక్బర్ ఆస్థానంలో రెవెన్యూ మంత్రి ఎవరు? బీర్బల, రాజా తోడర్మల, అబుల్ ఫజల, తాన్సేనా? ఎవరు రెవెన్యూ మంత్రి? ఆన్సర్ రాజా తోడర్మల్. నెక్స్ట్ క్వశ్చన్, అక్బర్ పరిపాలన విధానాల గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడే గ్రంథం ఏది? చూడండి, అక్బర్ పరిపాలన విధానాల గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడే గ్రంథం ఏది? అక్బర్ నామన, అక్బర్ చరిత్రన, అక్బర్ పరిపాలన నామన, పైవన్న? ఏది అని అడిగాడు. ఆన్సర్ అక్బర్ నామా. నెక్స్ట్ క్వశ్చన్, అక్బర్ నామా గ్రంథ రచయిత ఎవరు? చూడండి, ఇక్కడ అక్బర్ నామా గ్రంథ రచయిత ఎవరు అని అడిగాడు. అక్బరా, అబుల్ ఫజలా, ఆల్బెరూనా, బీర్బల? ఎవరు అని అడిగాడు. ఆన్సర్ అబుల్ ఫజల్. మత సంబంధ చర్చలు జరపడానికి అక్బర్ ఏ మత పండితులను దర్బారుకు ఆహ్వానించేవారు? చూడండి, మత సంబంధ చర్చలు జరపడానికి అక్బర్ ఏ మత పండితులను ఆహ్వానించాడు అని అన్నాడు. ఆన్సర్ ముస్లిం పండితులను, బ్రాహ్మణులను, జొరాస్ట్రీలను ఆహ్వానించేవాడు. నెక్స్ట్ క్వశ్చన్, అక్బర్ విధానాల్లో ఒకటైన సుల్హ్-ఈ కుల్ అంటే ఏమిటి? అక్బర్ విధానాల్లో ఒకటైన సుల్హ్-ఈ కుల్ అంటే ఏమిటి? ఆన్సర్ ప్రపంచ శాంతి. నెక్స్ట్ క్వశ్చన్, సుల్హ్-ఈ కుల్ విధానం అమలు పరచడంలో అక్బర్కి సహాయపడిన వారు ఎవరు? సుల్హ్-ఈ కుల్ విధానం అమలు పరచడంలో అక్బర్కు సహాయపడింది ఎవరు? రాజా తోడర్మల్, అబుల్ ఫజల్, బీర్బల్, జహంగీర్? ఎవరు తోడ్పడ్డారన్నాడు. ఆన్సర్ అబుల్ ఫజల్. నెక్స్ట్ క్వశ్చన్, సున్నీ మత విధానాలు అవలంబించిన మొఘల్ చక్రవర్తి ఎవరు? సున్నీ మత విధానాలు
అవలంబించిన మొఘల్ చక్రవర్తి ఎవరు? ఆన్సర్ ఔరంగజేబ్. మొఘల్ సామ్రాజ్యంలో షాజహాన్ కాలంలో మున్సబ్దారుల సంఖ్య ఎంత? మొఘల్ సామ్రాజ్యంలో షాజహాన్ కాలంలో మున్సబ్దారుల సంఖ్య ఎంత? ఆన్సర్ 8000. నెక్స్ట్ క్వశ్చన్, మొఘల్ సామ్రాజ్యం ఏ శతాబ్దంలో పతనమైంది? చూడండి, ఎప్పుడు పతనమైంది అని అడిగాడు. 17వ శతాబ్దమా, 18వ శతాబ్దమా, 19వ శతాబ్దమా, 16వ శతాబ్దమా? ఆన్సర్ 18వ శతాబ్దం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరికాంది తెలపండి. చూడండి, కింది జతల్లో ఏది సరికాంది అన్నాడు. చూడండి, సరికాని జత ఏది? జహంగీర్ పరిపాలనా కాలం, బాబర్ పరిపాలనా కాలం, ఔరంగజేబ్ పరిపాలనా కాలం, అక్బర్ పరిపాలనా కాలం. దీంట్లో ఏది సరికాందిగా ఉన్నాను? నేను ఇంతకుముందే చెప్పాను, మ్యాచ్ ద ఫాలోయింగ్ కానీ ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి. అభ్యర్థులు మీరు గమనించండి. ఇక్కడ ఇవ్వబడిన పరిపాలనా కాలంలో ఏది సరికాంది అన్నాడు. ఆన్సర్ ఔరంగజేబ్ పరిపాలనా కాలం అనేది తప్పుగా ఇవ్వబడింది. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ క్వశ్చన్, అక్బర్ కాలంలో సర్వసాధారణ నాణ్యం ఏది? ఆన్సర్ ధామ్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిని జతపరచండి. చూడండి, ఇక్కడ జతపరచమని ఇచ్చాడు. చూడండి, ముతావాసిత్, జిజియా పన్ను, జబ్త్, దీన్ ఈ ఇల్లాహి, వీటిని జతపరచమన్నాడు. చూడండి, ఈ వైపు ముస్లిమేతరులపై పన్ను, మత సంబంధమైన నైతికతను పరిశీలించడం, ప్రపంచ శాంతి, పన్ను విధానం. సో వీటిని జతపరచమన్నాడు. సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ 2 అనేది సరైన జత. నెక్స్ట్ క్వశ్చన్, అక్బర్ను వ్యతిరేకించిన రాజులు ఎవరు? చూడండి, అక్బర్ను వ్యతిరేకించిన రాజుల్ని గుర్తించమన్నాడు. ఇక్కడ మేవాడ్ పాలకుడు రాణా ప్రతాప్, అహ్మద్నగర్ పాలకురాలు చాంద్ బీబీ. సో అక్బర్ను వ్యతిరేకించిన రాజులను అడిగాడు. ఆన్సర్ ఇక్కడ ఇవ్వబడిన ఇద్దరు కూడా అక్బర్ను వ్యతిరేకించారు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరికాంది తెలపండి. చూడండి, కింది వాటిలో సరికాంది, ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లలో సరికాంది. పరిపాలనపై దృష్టి కేంద్రీకరించని మొఘల్ చక్రవర్తులు బాబర్, జహాంగీర్ అక్బర్ రాజ్యాన్ని సుబాలుగా విభజించారు. అక్బర్ సర్కార్లను పరగణాలుగా విభజించారు. అక్బర్ పరిపాలనలో బాబర్ ముద్ర కనిపిస్తుంది. వీటిలో సరికాంది అడిగాడు ఫ్రెండ్స్. సరికాంది కనుక చూస్తే 1, 4 మాత్రమే సరికాదు, మిగతావి సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో భిన్నమైంది తెలపండి. ఇక్కడ ఇవ్వబడిన వాటిలో భిన్నమైంది ఏది అని అడిగాడు. ఆగ్రానా, చిత్తోడా, మదురైయా, కాశ్మీరా? ఏది భిన్నమైంది అన్నాడు. ఆన్సర్ మదురై. ఇవి ఫ్రెండ్స్ భారతదేశ చరిత్రలో మొఘలుల సామ్రాజ్యం అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్. మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ గాయ్స్.